క్షమ లేక ప్రతీకారం. బైబిల్ ఏం చెప్తుంది? ప్రతీకారం మానవ స్వభావం, కానీ క్రైస్తవునికి ఉపయుక్తం కాదు. మానవ స్వభావం ఏమంటుంది? నాకు నష్టం జరిగితే నేను తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలి అని మన మనసు చెప్తుంది. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ప్రియులారా, మీరు స్వయంగా ప్రతీకారం తీసుకోకండి, అది దేవునికి చెందుతుంది. ప్రతీకారం నాది, నేను తీర్చదనని ప్రభు అంటున్నాడు. క్రైస్తవుని పిలుపు ప్రతీకారాన్ని దేవునికి అప్పగించాలి, ఎందుకంటే దేవుడు న్యాయంగా తీర్పు చెప్తాడు. క్షమ క్రీస్తు ఉపదేశపు కేంద్ర బిందువు. యేసుక్రీస్తు జీవితంలో క్షమ ప్రధాన స్థానం దక్కించుకుంది. సిలువపై కూడా ఆయన చెప్పిన మాటలు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు, వారికి తెలియదని చెప్పాడు. ఆయనను హింసించిన వారికి క్షమను చూపించాడు. క్షమ చూపించడం అనేది దేవుని అనుగ్రహానికి మన ప్రతిస్పందన. మీరు మనుషులను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే ఆయన కూడా మిమ్మల్ని క్షమించడు. అంటే మనం పొందిన క్షమను ఇతరుల పట్ల చూపించాలి. ఇది ఒక ఆజ్ఞ, మనం తప్పక చేయవలసిన పని. ప్రతీకారం మన హృదయాన్ని విషపూరితం చేస్తుంది, క్షమ మనకు శాంతినిస్తుంది. ప్రతీకారం మనసులో ద్వేషాన్ని పెంచుతుంది, క్షమ మన హృదయానికి స్వేచ్ఛను, దేవునిలో విశ్రాంతిని ఇస్తుంది. మీరు ఒకరినొకరు క్షమించుకునుడి, దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించినట్లని యేసయ్య చెప్పారు. క్షమ చేసే వ్యక్తి బలహీనుడు కాదు, అతడు ఆధ్యాత్మికంగా బలవంతుడు. యేసు మాదిరిగా క్షమించగలగటం అంటే మనలో ఆత్మస్థిరత్వం ఉందని అర్థం. క్షమ అనేది ప్రేమను, అవగాహనను, దేవుని చిత్తాన్ని ప్రతిబింబిస్తుంది. పాపానికి ప్రతీకారం కాదు, మార్పుకి అవకాశం ఇవ్వాలి. మనకు నష్టం చేసేవారికి ప్రతీకారం చేయడం ద్వారా వారు మారరు. వారిని క్షమించడం ద్వారా వారు తాము చేసిన తప్పు తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. క్షమించకపోతే మన ఆత్మీయ జీవితం అంగీకరించబడదు. మనం క్షమించకపోతే మన ప్రార్థనలు ప్రభువుకు అందవు. దేవునితో మన సంబంధం బలహీనమవుతుంది. క్షమ అనేది ఒకసారి జరిగే చర్య కాదు, అది నిత్యం అవసరమయ్యే గుణం. పేతురు యేసుని అడిగాడు, ఎన్నిసార్లు క్షమించమంటావు అని. 7 సార్లు కాదు, 7 సార్లు 70 సార్లు క్షమించమని దేవుడు చెప్పాడు. అంటే నిరంతరం క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. క్షమ అనేది మన హృదయ ధోరణి. దేవుని రాజ్యంలో క్షమకు అత్యున్నత స్థానం ఉంది. క్షమ ఇవ్వగల వ్యక్తి దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాడు. దేవుడు మనల్ని ఎంతగా క్షమిస్తాడో మనం కూడా అంతగా ఇతరులను క్షమించాలి. క్షమ అనేది శక్తివంతమైనది, అది శత్రుత్వాన్ని స్నేహంగా మార్చగలదు. మీరు చూపిన క్షమ శత్రువులను కూడా మనం గెలుచుకునే మార్గం అవుతుంది. ఇది క్రైస్తవ ప్రేమ యొక్క శక్తిని చూపిస్తుంది. ప్రతీకారం అనేది సంకుచిత దృక్పథం, అది తాత్కాలిక సంతృప్తి ఇవ్వవచ్చు కానీ శాంతినివ్వదు. క్షమ అనేది దేవుని దయకు మన ప్రతిస్పందన, అది శాశ్వత శాంతిని, దేవునితో సంబంధాన్ని మరియు మనకు హృదయశుద్ధిని ఇస్తుంది. క్రీస్తు శిష్యులకు ప్రతీకారం అనర్థం. కంటికి కన్ను, పంటికి పన్ను అని మనం విన్నాం, కానీ యేసు మనతో చెప్పినది ఏమనగా, నీకు ఒక చెంప పైన కుట్టినవాని మరొక చెంప తిప్పమని చెప్పారు. ఇది బలహీనత కాదు, ఇది మనకు శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా బలంగా ఉండమని యేసు చెప్పిన ఆజ్ఞ. క్షమ మన శత్రువులను గెలుచుకునే ఆయుధం. క్షమ చూపించడం ద్వారా మన శత్రువులు కూడా మనవాళ్ళగా మార్చగలం. అపోస్తలుడైన పౌలు, సీల జైల్లో ఉన్నప్పటికీ జైలు అధికారిని క్షమించి ప్రేమ చూపించి క్రీస్తుని పరిచయం చేశారు. మన హృదయంలో ద్వేషాన్ని నిలిపివేయడం ద్వారా దేవుని శాంతిని పొందుతాం. ద్వేషం, ప్రతీకారం మన హృదయాన్ని నశింపచేస్తుంది, కానీ క్షమ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, ఆధ్యాత్మికంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. క్షమ అనేది క్రీస్తు ప్రేమకు నిదర్శనం. యేసు తనని ప్రేమించు అని చెప్పలేదు, కానీ తన శత్రువులను కూడా ప్రేమించమని చెప్పాడు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించిన వారిని ఆశీర్వదించింది. ఇది అసాధారణ ప్రేమ, దైవికమైన ప్రేమ. దీన్ని చూపించాలంటే మనం క్షమాగుణం కలిగి ఉండాలి. ప్రియమైన సోదరులారా, మన జీవితంలో ప్రతి ఒక్కరికి నష్టాలు, బాధలు, అన్యాయాలు ఎదురవుతాయి.
మన సహజ స్వభావం ఏమంటుంది? వారు నన్ను బాధించారు కాబట్టి నేను ప్రతీకారం తీర్చాలని. క్రీస్తు శిష్యులమైన మనకు యేసు చెప్పే మార్గం వేరే ఉంటుంది. క్షమ అనేది బలహీనత కాదు, అది ఆధ్యాత్మిక శక్తి. ప్రతీకారం తాత్కాలికమైన ప్రతిస్పందన, క్షమ శాశ్వతమైన పరిష్కారం. ప్రతీకారం మన హృదయంలో ద్వేషాన్ని పెంచుతుంది, క్షమ మన హృదయంలో దేవుని శాంతిని నింపుతుంది. యేసు మన పాపాలను క్షమించాడు, మనం కూడా ఇతరులను క్షమించడమే దేవుని ప్రేమను అర్థం చేసుకున్న నిజమైన సూచిక. ఈ రోజు నుంచి మనం ఒక నూతన నిర్ణయం తీసుకుందామా? ప్రతీకారం వదిలేసి క్షమను పంచుదామా? దేవుని హస్తానికి ఈ విషయాలను అప్పగించుదామా? శాంతిని పంచే మనుషులంగా మారదామా? క్షమించండి, శాంతిని పొందండి, ప్రేమను విస్తరించండి.